ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్ కబ్జాల నుంచి కాపాడేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం. డిజిటల్ సర్వే చేసి జియో ట్యాగింగ్ చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదన. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏది బాగా అంగబలం అర్ధబలంతోని ఇష్టారాజ్యంగా కూడా మొత్తం ప్రభుత్వ భూములంతా కూడా కబ్జా చేసి అధికార బలంతోని ఎవరిని పడితే వాళ్ళను రకరకాలుగా భేదిస్తూ చేయిస్తూ పెద్ద పెద్ద హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఆ భూముల్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా కట్టేసి దాదాపుగా ప్రజలకందరికీ కూడా చాలా ప్రభుత్వ ఆస్తులంతా కూడా లూటీ చేయడం కూడా జరిగింది. ప్రభుత్వం ఒక వినూతనమైనటువంటి వ్యవస్థను తీసుకొస్తుంది. ప్రభుత్వ భూములపైన అన్నిట్లపైన కూడా ఒక డిజిటల్ సర్వే తీసుకురావాలి అని ఒక మొత్తానికైతే జియో ట్యాగింగ్ తీసుకురావడం కూడా జరిగింది. ప్రధానంగా ముఖ్యంగా ఈ మన జియో ట్యాగింగ్ అనేది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూముల యొక్క ధరలు బగ్గుమంటున్నాయి. ఒకప్పుడు లక్షలు విలువ చేసే భూములు ఇప్పుడు వేల కోట్ల రూపాయల్లో ఉన్నాయి. ఈ భూములను కూడా కబ్జా చేయడానికి దళారులు చాలా ఉత్సాహవంతంగా పెద్ద మొత్తానికైతే ఒక క్యాడర్ పెట్టి ఒక సెక్యూరిటీ పెట్టి మొత్తం కూడా కబ్జాలు చేసే పరిస్థితి ఉండకూడదని చెప్పేసి ఇది ఒక నూతనంగా ఒక సాంకేతికంగా డెవలప్మెంట్ దాన్ని తీసుకొని రావడం జరిగింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో భారీగా ఆక్రమణలు, కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్స్ ను చెరబట్టిన అక్రమార్కులు, నకిలీ పత్రాలు, రెవెన్యూ రికార్డులో మార్పులతో దర్జాగా ప్లాట్లుగా మార్చిన దందా, పోరంబోకు ఖాళీ స్థలాలు, వాగులు, చెరువులు ఏది కూడా వదల్లే అంటే చెరువులతో సహా కబ్జా చేయడం కూడా జరిగింది. వీటిని విడిపించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం సర్కారు భూములన్నింటినీ గుర్తించేందుకు త్వరలో డిజిటల్ సర్వే చేయడం అనేది జరుగుతుంది. ఈ డిజిటల్ సర్వేలా ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏది ప్రభుత్వానికి సంబంధించిన చెరువులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి అనేది కూడా నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఇక నుంచి అయినా కూడా కబ్జాదారులు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ భూములు మాత్రం ఎక్కడ కూడా వదలట్లేదు. హైడ్రా చాలా క్రియాశీలంగా పనిచేస్తుంది. ఎక్కడ ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా ఆ ఫిర్యాదు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఆ సర్వేలు, ఆ ఆధారాలు, తర్వాత డాక్యుమెంట్లు పరిశీలించి అది యథార్థంగా ప్రభుత్వ భూమి అంటే మాత్రం అక్కడ ఇండ్లున్నా, గుళ్ళున్నా, ఇంకా ఏమున్నా సరే వాటిని మొత్తం కూడా నేలమట్టం చేసి ఫినిషింగ్ చేసే పరిస్థితి కూడా ఉంది. కొద్దిగా మొత్తానికైతే ఈ యొక్క జియో ట్యాగింగ్ కనుక చేసినట్టయితే ప్రభుత్వ భూములు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా నిర్ధారణ అనేది కూడా సాంకేతికంగా చాలా సులువుగా మనకు నిర్ధారణ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు.